వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని మొక్కజొన్న పంటను పరిశీలించిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ యూరియా కొరత మొదలుకొని తెలంగాణ రైతాంగం, వరంగల్ జిల్లా రైతాంగం, నర్సంపేట ప్రాంత రైతాంగం వరి, మొక్కజొన్న ప్రతి పంట 50కి పైబడి దిగుబడి నష్టపోవడం జరిగింది. వచ్చినటువంటి మొక్కజొన్న పంట ముందుగా చేతికి వచ్చింది. ఇప్పటి వరకు 1951 రూపాయల ధరకి రైతులు అమ్ముకునే దుస్థితికి వచ్చింది. తెలంగాణ ప్రాంతంలో ఉండడం దురదృష్టకరం. పంటలు హార్వెస్టింగ్ దశకు వచ్చాయి. 3 పంటలకు సంబంధించి 50కి పైబడి పంట దిగుమతి తగ్గిపోయింది. వెంటనే ప్రతి ఎకరాకు రైతులకు 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర రాయుడు రవీందర్ రెడ్డి, మాజీ డైరెక్టర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్. ప్రెస్ మిత్రులకి నమస్కారం. నర్సంపేట రైతు సోదరులకి నమస్కారం. ఈరోజు నర్సంపేట వ్యవసాయ మార్కెట్ బీఆర్ఎస్ పార్టీ బృందం సందర్శించడం జరిగింది. క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ రైతుల యొక్క బాధలను స్వయంగా అడిగి తెలుసుకోవడానికి ఇటీవల కాలంలో అనేక తండాలు, గ్రామాలు కూడా పర్యటించినాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 30 ఏళ్ల కింద చూసినటువంటి రైతు బాధలను మరొకసారి రైతులను అనుభవించే విధంగా చేసింది కాంగ్రెస్ పార్టీ. యూరియా కోసము రాత్రంతా వెతలు, రాత్రి భవన్లు చంటి పిల్లలు ఎత్తుకొని ఆడతల్లులు కూడా క్యూ లైన్లో నిలబడేటువంటి దుస్థితులు, అనేక యాక్సిడెంట్ల మరణాలు, అదేవిధంగా ఆర్థిక పరంగా తీవ్రమైన నష్టపోయేటువంటి విధానం అన్ని కూడా మరొకసారి కాంగ్రెస్ పార్టీ రైతులకు రుచి చూపించింది. మద్దతు ధర కొనుగోలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొక్కజొన్న విషయంలో మద్దతు ధర దిక్కులేదు. ఈ రాష్ట్రంలో 2,410 రూపాయలు ఎంఎస్పీ మద్దతు ధర ప్రభుత్వ పరంగా నిర్ణయించి ఉంటే, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మద్దతు ధరను సకాలంలో చెల్లించి మార్కెట్ ద్వారా కొనుగోలు చేపించి ప్రభుత్వానికి నష్టం జరిగినా రైతులకు మాత్రం రూపాయి నష్టం జరగద్దనే ఆలోచనతో కేసీఆర్ గారు మద్దతు ధర చెల్లించి మొక్కజొన్న కొనుగోలు చేశారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండబడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిగ్గులేనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో పాటు ఇటీవల ఒక సమీక్ష చేసి ప్రకటన చేసిండ్రు. అందులో మొక్కజొన్న కొనుగోలు సంబంధించి మార్క్ఫెడ్ యాక్షన్ ప్లాన్ అందులో లేదు. ఈ సంవత్సరం మార్క్ఫెడ్ మార్కెట్లకు వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న రైతులకు 2,410 రూపాయలు చెల్లించి మార్కెట్ కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలనేటువంటి సోయి లేదు. ఒక దిక్కు యూరియా కొరతను, కృత్రిమ కొరతను కాంగ్రెస్ బడా నేతలే సృష్టించిళ్ళు. బ్లాక్ మార్కెట్ కు లారీలు పంపించిళ్ళు. ఎమ్మెల్యేల గన్మెన్లే లారీలను ఎత్తుకపోయేటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో దాపురించింది మనం కళ్ళారా చూసినాం. కాంగ్రెస్ పార్టీ బడా రైతులకు లేనటువంటి యూరియా కొరత ఇలా సన్న చిన్నకారు రైతులకు, గిరిజన రైతులకు, మరి అదేవిధంగా పేద రైతులకు మరి ఇలా ఈ యొక్క దుస్థితి దాపురించింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసింది. ఇవాళ యూరియా కొరత వల్ల తీవ్రంగా మొక్కజొన్న కానీ, పత్తి కానీ, వరి పంట కానీ 50% పైబడి దిగుబడి తగ్గిపోయింది. ఇవాళ మొక్కజొన్న చేతికి వచ్చినటువంటి సందర్భంగా హార్వెస్టింగ్ పనులు ముమ్మరంగా ఉన్న ఈ సందర్భంగా ఇప్పుడు కూడా మార్కెట్ గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయలేదు. మార్కెట్ కొనుగోలు కేంద్రాలు ఉంటాయా లేవా ఇప్పటివరకు తెలియదు. ఇప్పటివరకు షెడ్యూల్ ఇవ్వలేదు. కానీ ఇలా మార్కెట్లో వరంగల్ కానీ, నర్సంపేట కానీ, అదేవిధంగా జనగామ మార్కెట్లో కానీ రాష్ట్రంలో ఎటు సైడ్ చూసినా మరి ఇవాళ మార్కెట్ల నిండా అనేక వందల వేల మంది రైతులు ఇవాళ మొక్కజొన్న పోసుకొని మద్దతు ధర కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ అధికారులు గత 15 రోజులుగా జరుగుతున్న కొనుగోళ్ల వివరాలు చెప్తే ఇప్పటి వరకు మరి 1,951 రూపాయి ఇలా అత్యంత తక్కువ ధరకు రైతులు అమ్ముకునేటువంటి దుస్థితి వచ్చింది. ఎక్కువ 2,206 రూపాయలు దాటలేదు ఈ సంవత్సరం. అంటే ఇంత దుస్థితి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చినటువంటి గొప్ప బహుమానం. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా మేడారంలో మీరు వస్తున్నారు. రేపు షెడ్యూల్లో మీకు ఏమాత్రం కూడా రైతుల పట్ల ప్రేమ ఉంటే వెంటనే మార్కెట్ గురించి ఒక నిర్ణయాన్ని ప్రకటించండి. ఇదివరకు అమ్ముకున్న రైతులు ఎంత తక్కువకైతే అమ్ముకున్నారో వారికి మిగతా మద్దతు ధర కలిపి వారి ఖాతాలో వేసే ప్రకటన చేయండి. మిగతా కొనుగోళ్లను మార్కెట్ ద్వారా మద్దతు ధర కొనుగోలు చేయాలి. 2,410 రూపాయలకు కొనుగోలు వెంటనే ప్రారంభించాలని చెప్పి రైతుల పక్షాన బీఆర్ఎస్ డిమాండ్ చేస్తా ఉన్నది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చూసినా
వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసినా, నరసంపేట డివిజన్ వ్యాప్తంగా చూసినా మరి ముఖ్యంగా వరి పంట మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.